ఈరోజు మేతి చామన్ కర్రీ వండుతున్నానండి. ముందుగా మెంతికూరని పాలకూరని మనం హాట్ వాటర్లో బాయిల్ చేసుకుందామండి. పచ్చిమిరపకాయ, కొంచెం వెల్లుల్లి, అల్లం వేసుకొని హాట్ వాటర్లో పచ్చిమిరపకాయలు, ధనియాలు, జీలకర్ర, అల్లం, వెల్లుల్లి కట్ చేసి వేసాను. ఇందులో మనం క్లీన్ చేసుకున్న మెంతికూర, పాలక్ కూడా వేసి బాగా బాయిల్ చేసుకుందామండి. చల్లారాక వీటినంతా పేస్ట్ చేసుకోవాలి. ఇలా వేడుతున్న దాంట్లో పసుపు, సాల్ట్, అలానే మనం ఉడకబెట్టుకొని పేస్ట్ చేసుకున్న ఈ మిశ్రమాన్ని కూడా వేసుకోవాలి. ఈలోగా మనం వేడి నీళ్ళలో కడిగి పెట్టుకున్న పన్నీర్ని తురుముకోవాలండి. కొంచెం ఆయిల్ వేసుకొని మనం కట్ చేసుకున్న ఆనియన్స్ని వేయించుకోవాలండి. చాలా చిన్న మంట మీద వేయించుకోవాలి దీన్ని. ఎందుకంటే మనం అల్లం, వెల్లుల్లి, జీలకర్ర, ధనియాలు కూడా మనం వాటర్లో బాయిల్ చేసామండి పచ్చివి. సో అందువల్ల ఇందులో కొంచెం దగ్గరికి అయినంత ఇలా కొంచెం టైం పడుతుంది, కానీ వేయించుకోవాలి. ఇందులోని ఇలా తురుము పెట్టుకున్న పన్నీర్ని కూడా వేసుకుంటాం. ఇలా కొంచెం గరం మసాలా కూడా వేస్తాం. కలుపుతూ ఉంటామండి కొంచెం కలిసేలాగా. మనం ఇందులో కారం అన్నిది వేయలేదండి, ఎందుకంటే ఆల్రెడీ మనం పచ్చిమిరపకాయలు ఉడకబెట్టినప్పుడు వేసాము. కారం వేస్తే ఏంటంటే దాని రంగు అనేది మారుతుంది, జనరల్గా ఆ గ్రీనిష్నెస్ అనేది పోతుంది. సో నేను పచ్చిమిర్చి వేసానండి. ఇది నా స్టైలు, నచ్చే వాళ్ళు కారం వేసుకోండి. దగ్గరగా అవుతుందండి. మీకు పన్నీరు మీకు తెలియదండి, ఇలాగే ఉంటుంది. ఇందులో మనం వాటర్ వేసుకుంటాం. కొంచెం ఉడకాలండి. ఇందులో చూసారా ఇంత చక్కగా అవుతుంది. ఇందులో మనం ఫ్రెష్ క్రీమ్ వేసుకోవచ్చండి, లేదు అంటే మీరు పాల మీగడ కూడా వేసుకోవచ్చు. అలాగే వేసుకొని కొంచెం దగ్గర నుంచి అవ్వాలండి. కాసేపు అయితే ఇది దగ్గరికి పడుతుంది, అప్పుడు రెడీ అయిపోయినట్టే. అసలు దీంతో పరాటా తింటే ఉంటుందండి, చాలా బాగుంటుంది. నేను పరాటా కూడా పక్కన రెడీ చేస్తున్నానండి. అసలు చూడండి, నెయ్యి చామన్ కర్రీ అసలు ఉంటుంది, తింటే అసలు ఉంటుంది, చాలా బాగుంటుందండి. తప్పనిసరిగా మీరు ట్రై చేయాలండి. మీకు చూడటం